ఓం శాంతి. ఈరోజు 2 ఆగస్టు మురళి. బాబా ఈరోజు మురళిలో కూడా పవిత్రతను గుర్తు చేయించారు. మీ స్థితి సంపూర్ణ పవిత్రంగా ఉండాలి. మీరు దేవతగా తయారవుతూ ఉన్నారు. మాయకు దాసులుగా కావద్దు. దైవీ గుణాలపైన శ్రద్ధ వహించాలి అన్నారు. मीठे बच्चे, तुम्हारे निजी संस्कार पवित्रता के है. మధురమైన పిల్లలు, మీ నిజ సంస్కారాలు పవిత్రత కలిగినవి. तुम रावण के संग में आकर पतित बने. మీరు రావణుని సాంగత్యంలోకి వచ్చి పతితులుగా అయ్యారు. अब फिर पावन बन पावन दुनिया का मालिक बनना है. ఇప్పుడు తిరిగి పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానిగా అవ్వాలి. మధురమైన పిల్లలు, మీ వాస్తవిక సంస్కారాలు, నిజ సంస్కారాలన్నీ కూడా పవిత్రతను కలిగి ఉన్నాయి. మీరు రావణుని సాంగత్యంలోకి వచ్చి పతితంగా అయ్యారు. అందుకే ఇప్పుడు తిరిగి పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానిగా అవ్వాలి. మన యొక్క సహజ స్వాభావిక గుణం పవిత్రత. కేవలం పతితంగా అయింది చెడు సాంగత్యం వలన, రావణుడి సాంగత్యంలో రావటం వలన. అందుకని బాబా మళ్ళీ మన స్వమానాన్ని జాగృతం చేస్తున్నారు. మీరు మీ ఒరిజినల్ పవిత్రత స్వభావంలో ఉండండి, అప్పుడు పావన ప్రపంచానికి యజమానిగా అవుతారు అని. ప్రశ్న, అశాంతి కా కారణ్ और उसका निवारण क्या है? అశాంతికి కారణము మరియు దానికి నివారణ ఏమిటి? జవాబు, అశాంతి కా కారణ్ హై అపవిత్రత. అశాంతికి కారణము అపవిత్రత. अब भगवान बाप से वायदा करो कि हम पवित्र बन पवित्र दुनिया बनाएंगे. ఇప్పుడు భగవంతుడు తండ్రితో వాగ్దానం చేయండి, మేము పవిత్రంగా పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాము అని. అప్ని సివిల్ ఐ రఖేంగే, మా దృష్టిని పవిత్రంగా ఉంచుకుంటాము అని. క్రిమినల్ నహీ బనేంగే, ఇంకా వికారిగా అవ్వము. తో అశాంతి దూర్ హో సక్తి హై. ఈ రకంగా మీరు బాబాతో ప్రామిస్ చేసినట్లయితే అశాంతి దూరం అయ్యే అవకాశం ఉంది. तुम शांति स्थापन करने के निमित्त बने हुए बच्चे कभी अशांति नहीं फैला सकते. మీరు శాంతి స్థాపనకు నిమిత్తంగా అయినటువంటి పిల్లలు ఎప్పుడు అశాంతిని వ్యాపింప చేయడానికి వీల్లేదు. తుమే శాంత్ रहना है. మీరు శాంతిగా ఉండాలి. మాయాకి గులాం నహీ బన్నా है. మీరు మాయకు దాసులుగా కాకూడదు. మొత్తం పవిత్రత గురించి బాబా చెప్తున్నారు. పవిత్రతనే మన యొక్క నిజ సంస్కారం. పవిత్రత లేకపోవడం వలనే మనకు ఇంతటి అశాంతి ఏర్పడింది. మళ్ళీ శాంతి స్థాపన చెయ్యాలి అన్న దృష్టిని, వృత్తిని, కర్మలని అన్నింటినీ పవిత్రంగా చేసుకోవాలి అంటున్నారు బాబా. మనం శాంతి స్థాపనకు నిమిత్తంగా అయిన వారిని అశాంతినైతే వ్యాపింప చేయకూడదు. మొత్తం విశ్వంలో శాంతి స్థాపన చేయడానికి మన వంతుగా మన వైపు నుండి మనం ఎప్పుడు అశాంతిని వ్యాపింప చేయకూడదు. ఆల్రెడీ చాలా అశాంతి ఉంది ప్రపంచంలో, ఇంకా మనం దానికి యాడ్ చేయకూడదు. అందుకే శాంతిగా ఉండాలి, మాయకు దాసిగా కావద్దు. ఓం శాంతి. బాబా స్వయంగా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. గీత భగవంతుడే గీతను వినిపిస్తున్నారు. ఒక్కసారి వినిపించి తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు పిల్లలు గీతా భగవంతుడి నుండి అదే గీతా జ్ఞానాన్ని వింటున్నారు మరియు రాజయోగాన్ని కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళైతే రాశారు, గీతను చదివి కంఠస్థం చేసి తర్వాత మనుషులకు వినిపిస్తూ ఉంటారు. ఇంకా శరీరం విడిచిపెట్టి నెక్స్ట్ జన్మలో కూడా పిల్లలుగా అయి అవే గీతా శ్లోకాలను చాలా త్వరగా వినిపించగలుగుతారు. ఎందుకంటే గత జన్మ యొక్క సంస్కారం ఉంది కదా. అలా ఇప్పుడు బాబా మీకు గీతను వినిపిస్తూ ఉన్నారు.
మీరు రాజ్యాన్ని ప్రాప్తించుకునేందుకు ఈ గీతా జ్ఞానాన్ని వింటున్నారు. లౌకిక టీచర్స్ కూడా పాఠాలు చదివిస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు పాఠం పూర్తి కాదో అప్పటి వరకు పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. పాఠం పూర్తయింది అంటే ఇంకా హద్దు సంపాదనలో నిమగ్నం అవుతారు. అంటే చదువు పూర్తయిన తర్వాత ఇంకా సంపాదించడం మొదలు పెడతారు. టీచర్ ద్వారా చదువుకుంటారు, సంపాదిస్తారు, వృద్ధులుగా అవుతారు, శరీరాన్ని విడిచిపెడతారు, మళ్ళీ వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. అక్కడ గీతను వినిపిస్తారు. మరి దాంతో ఏం ప్రాప్తి జరుగుతుంది అది మాత్రం వాళ్ళకి తెలియదు. గీతను వినిపించి తర్వాత మరో జన్మలో కూడా, నెక్స్ట్ జన్మలో కూడా చిన్న పిల్లలుగా అయి అప్పటి నుండి మళ్ళీ గీతా జ్ఞానాన్ని, శ్లోకాలని వాళ్ళు ఇస్తూ ఉంటారు. మళ్ళీ పెద్దగా అయిన తర్వాత మళ్ళీ చెప్తూ వృద్ధులుగా అవుతారు. గీతా పఠనం చేసేటువంటి వారు అలాగే వినిపించగలుగుతారు. బాల్యం నుండి వాళ్ళలో ఆ సంస్కారం ఉండి ఉంటుంది. ఇక్కడ తండ్రి మాత్రం ఒక్కసారి శాంతిధామం నుండి వచ్చి చదివిస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. బాబా చెప్తున్నారు, మీకు నేను రాజయోగాన్ని నేర్పించి తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను. ఎప్పుడు ఇంటికి వెళ్తానన్నారు బాబా? అంతకుముందు మురళీలో కూడా బాబా చెప్పారు, ఎప్పుడైతే నేను ఫుల్ ఖాళీ అయిపోతానో జ్ఞానంతో అప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళి సైలెన్స్లో ఉండిపోతాను అని. ఎవరికైతే నేను చదివిస్తానో వారే మళ్ళీ వచ్చి ప్రాలబ్ధాన్ని పొందుతారు, అంటే సంపాదన చేసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే సంపాదించుకుంటూ తింటారు కదా చదువుకున్న తర్వాత. అలా మనం కూడా సంగం యుగంలో సంపాదించుకుంటున్నాము, కానీ దాని ప్రాలబ్ధాన్ని అంతా పొందుతాం. నంబర్ వారి పురుషార్థం అనుసారంగా ధారణ చేసి తర్వాత వెళ్ళిపోతారు. ఎక్కడికి? కొత్త ప్రపంచానికి అంటున్నారు. ఈ చదువు ఉన్నదే కొత్త ప్రపంచం కోసం, కానీ మనుషులకైతే ఈ విషయం తెలీదు. పాత ప్రపంచం సమాప్తమై మళ్ళీ కొత్తది రాబోతుంది, కొత్తది స్థాపన జరుగుతుంది అనేది వారికి తెలియదు. మీకు తెలుసు, మేము రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. ఈ రాజయోగం రాజాది రాజులుగా చేస్తుంది కొత్త ప్రపంచంలో అని. మళ్ళీ పాత ప్రపంచం ఉండదు, ఈ పాత శరీరం కూడా ఉండదు. ఆత్మ అయితే అవినాశి కాబట్టి ఈ ఆత్మనే వెళ్ళి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మ పవిత్రంగా అయి మళ్ళీ పవిత్ర ప్రపంచంలోకి వస్తుంది. కొత్త ప్రపంచం ఒకప్పుడు ఉండేది, అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉండేది, దాన్ని స్వర్గం అనేవారు. ఆ కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవాడు ఖచ్చితంగా భగవంతుడే. ఎందుకంటే దేవతల రాజ్యాన్ని స్థాపించాలి అంటే దేవతల కంటే గొప్పవాడు, దేవతల కంటే ఉన్నతమైన వారే అది చేయగలుగుతారు, అది భగవంతుడే. వారే ధర్మ స్థాపన చేయిస్తూ ఉన్నారు. ఏ దేవత ద్వారా కూడా చేయించరు. బాబా ఎవరి ద్వారా చేయిస్తున్నారు? దేవతలైతే ఇక్కడ లేరు కదా చేయించడానికి. ఖచ్చితంగా మనుషుల ద్వారానే బాబా ఈ కార్యం చేయిస్తున్నారు. ఎందుకంటే మనుషులకే జ్ఞానాన్ని ఇచ్చి దేవతలుగా చేస్తారు. తర్వాత ఆ దేవతలే పునర్జన్మలను తీసుకుంటూ మళ్ళీ అంతిమ జన్మకు వచ్చేసరికి బ్రాహ్మణులుగా అవుతారు. ఈ రహస్యము బాబా పిల్లలకే అర్థం చేయిస్తున్నారు. భగవంతుడైతే ఉన్నదే నిరాకారుడు, మరి వారు కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. ఇప్పుడైతే ఇది రావణ రాజ్యం. మీరు అడుగుతారు, కలియుగి పతితులా మీరు లేక సత్యయుగి పావనమైన వారా అని. ఏం చెప్తారు? ముందు అసలు అర్థమే కాదు వాళ్ళకి. ఈ కలియుగి పతితులేంటి, సత్యుగి పావనులేంటి, ఈ భాషని వారికి అర్థం కాదు. ఇప్పుడు మీరు పిల్లలైతే చెప్తారు, మేము 5000 సంవత్సరాల పూర్వం కూడా ఇలాగే అర్థం చేయించాము అని. అంటే బాబా కూడా ఇలాగే మాకు చెప్పారు అని. మనం వచ్చింది ఇక్కడ బాబా ద్వారా అర్థకల్పం కోసం, సుఖాన్ని పొందడానికి. బాబా కూడా పిల్లలందరినీ సుఖీగా చేయటానికే వచ్చారు. మరి రావణుడు వచ్చి చాలా దుఃఖంలో ముంచేశాడు. ఇది సుఖ దుఃఖాల ఆట. కల్పం యొక్క ఆయుష్ కూడా 5000 సంవత్సరాలే. సగం సగం చెయ్యాల్సి వస్తుంది కదా అంటున్నారు. అంటే సుఖము దుఃఖము. కానీ బాబా అంటారు,
కంప్లీట్ ఈక్వల్గా ఉన్నా కూడా ఏం మజా ఉంటుంది? 3 వంతులు ఇక్కడ సుఖమే ఉంది, 1 వంతే దుఃఖం ఉంది అంటారు. రావణ రాజ్యంలో అందరూ దేహ అభిమానిగా వికారిగా అయిపోయారు. మరి ఈ విషయాలు ఇప్పుడే మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇంతకు ముందైతే తెలిసేవే కాదు. కల్పం ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ తెలుసుకుంటారు ఈ జ్ఞానాన్ని. ఎవరైతే దేవతలుగా అయ్యేవారే లేరో, అంటే వాళ్ళ పాత్రే లేదు దేవతా ధర్మంలో, అలాంటి వారు ఇక్కడికి రానే రారు అంటున్నారు. మీరు దేవతా ధర్మం యొక్క అంటు వేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆసురి తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడు ఇంకా దైవీ మొక్కనే ఉండదు. దైవీ మొక్క అంతా కూడా కుళ్ళిపోతుంది, కొత్త మొక్కకు అంటు వేయాల్సి వస్తుంది అంటారు బాబా. వృక్షం కూడా ఎప్పుడైతే కొత్తగా ఉండేదో అప్పుడు సతు ప్రధానంగా ఉండేది. మనము దాని ఆకులు అంటే దేవీ దేవతలుగా ఉండేవారిమే. తర్వాత రజు తమోలోకి వచ్చారు, పాతగా పతితంగా శూద్రులుగా అయ్యారు. పాత ప్రపంచంలో పాత మనుష్యులే ఉంటారు. ముందైతే మొక్క చిన్నగా ఉన్నప్పుడు మొదటి 2 ఆకులు ఎంత అందంగా ఉండేవి. బాబా అంటారు ఫస్ట్ 2 ఆకులు ఎవరు? రాధా కృష్ణులు. అలా దైవీ మొక్క యొక్క ఆకులుగా ఉంటూ 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 తర్వాత ఈ వృక్షం ఎలా మారిపోయింది చూడండి అంటున్నారు. ఇప్పుడైతే దేవీ దేవత ధర్మమే ప్రాయలోపం అయిపోయింది. బాబా కూడా చెప్తున్నారు, ఎప్పుడెప్పుడు ధర్మం యొక్క గ్లాని జరుగుతుందో అప్పుడు భగవంతుని అవతరణ జరుగుతుంది. మరి అడగండి, ధర్మగ్లాని అని దేన్ని అంటారు? ధర్మగ్లాని జరిగినప్పుడు భగవంతుడు అవతరిస్తారని అంటారు కదా. మరి ధర్మగ్లాని ఎప్పుడు జరుగుతుంది? అది దేన్ని అనాలి? ఏ సమయాన్ని ధర్మగ్లాని అనాలి? ఎందుకంటే అది తెలిసిన భగవంతుడు అవతరించారు, ఇదే ఆ సమయం అనేది గుర్తిస్తారు. ఖచ్చితంగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని భగవంతుడే స్థాపన చేస్తారు. ఆ ధర్మమే ఇప్పుడు ప్రాయలోపం అయిపోయింది. ధర్మగ్లాని అంటే ఏ ధర్మగ్లాని? ఏ ధర్మం? ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. మనం అందుకే శివబాబా పరిచయం ఇచ్చినప్పుడు ధర్మగ్లానికి గుర్తులు వినిపిస్తాం. అంటే అవి అర్థమైతేనే వాళ్ళకి భగవంతుడు కూడా ఈ సమయంలో భూమిపైన అవతరిస్తారు అనేది తెలుస్తుంది అని. అయితే దేవీ దేవతా ధర్మం ప్రాయలోపం అయిపోయింది కాబట్టి భగవంతుడు తిరిగి స్థాపిస్తూ ఉన్నారు. మిగతా ధర్మాలన్నీ కూడా బాగా వృద్ధి చెందుతూనే ఉన్నాయి. ఇక బాగా లోపించింది, ప్రాయలోపమైంది, పేరు కూడా లేకుండా పోయింది ఏంటి? అది సనాతన ధర్మం. మిగతావన్నీ అయితే బాగా జోరుగా వృద్ధి చెందుతూ ఉన్నాయి. ఒక్క క్రైస్ట్ ఎంతమంది క్రిస్టియన్స్ని తయారు చేశాడు అంటే, ఒక్క వ్యక్తి ధర్మాన్ని ఎంతగా వృద్ధి చేస్తూ వచ్చాడు. దేవీ దేవత ధర్మం అయితే ప్రాయలోపమే అయిపోయింది. 1 కోటి దేవతలు ఉండేవారు, కానీ మొత్తం ధర్మమే ప్రాయలోపం అయిపోయింది. పతితంగా అయిన కారణంగా స్వయాన్ని గ్లాని చేసుకుంటున్నారు. అంటే ధర్మం అధర్మంగా మారిపోయింది. ఇక మిగతాయన్నీ కూడా బాగానే నడుస్తున్నాయి. అందరూ వారి వారి ధర్మంలో స్థిరంగానే ఉన్నారు. ఏదైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం నిర్వికారిగా ఉండేదో ఆ ధర్మం ఆత్మలే వికారిగా అయిపోయారు. మనం పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నాం. ఆ పావన ప్రపంచంలో పతితులు ఉండరు, శూద్రులు ఉండరు. ఇక్కడైతే అందరూ శూద్రులుగా పతితులుగా అయిపోయారు. అందుకే ధర్మ గ్లాని జరిగింది అని అంటున్నారు. అపవిత్రంగా అవుతే గ్లాని చేయిస్తారు కూడా. వికారాల్లో వెళ్ళడంతో పతితంగా అయిపోతారు. ఇంకా స్వయాన్ని దేవత అని చెప్పుకునే యోగ్యతలు కూడా కోల్పోతారు. స్వర్గానికి బదులుగా నరకం ఏర్పడుతుంది. ఇంకెవరు పావనమైన వారే ఉండరు. ఇంకా మీరెంత చీచీగా పతితంగా అయిపోయారు. బాబా అంటారు మిమ్మల్ని నేను వాహవాహ పుష్పంగా, అంటే అందరూ ఓహో అని మహిమ చేసేలాగా, కీర్తించేలాగా పావనమైన పుష్పంగా తయారు చేశాను. మళ్ళీ రావణుడు ఏం చేశాడు? మిమ్మల్ని ముళ్ళుగా చేసేశాడు. పావనం నుండి పతితులుగా అయిపోయారు. మీ ధర్మం యొక్క పరిస్థితిని చూసుకోండి అంటున్నారు. అందరూ పిలుస్తూ ఉన్నారు, మా స్థితిని చూడండి, రండి మమ్మల్ని పావనంగా తయారు చేయండి, మేము పతితంగా అయిపోయాము అని పిలుస్తున్నారు.
మరి పతితులను పావనంగా చేయటానికే బాబా వస్తారు. మరి బాబా వచ్చిందే దానికి అని తెలిసిన తర్వాత బాబాకు సహకరించాలి కదా, పావనంగా అవ్వాలి కదా. పావనంగా అవడమే కాదు, ఇతరులను కూడా తయారు చెయ్యాలి. మీరు పిల్లలు ఇప్పుడు స్వయాన్ని చూసుకుంటూ ఉండండి. నాలో సర్వగుణాలు ఉన్నాయా? నేను సర్వగుణ సంపన్నంగా అయ్యానా? నా నడవడిక దేవతల సమానంగా ఉందా? దేవతల రాజ్యంలో అయితే మొత్తం విశ్వంలో శాంతి ఉండేది. మరి ఇప్పుడు నేను అంటే బాబా అంటున్నాను, నేను మీ అందరికి అదే నేర్పించడానికి వచ్చాను. విశ్వంలో శాంతి స్థాపన చేయడానికి నేను వచ్చాను అంటున్నారు. మరి మీరు శాంతిగా ఉండాలి కదా. బాబా శాంతి స్థాపన చేయడానికి వచ్చారు కాబట్టి శాంతిగా ఉండాలి. చూడండి, మిగతా అన్ని గుణాలకు ఇంకా దేని ఆధారమైన తీసుకోవాల్సి వస్తుందేమో, కానీ శాంతిగా ఉండడానికి శాంతిగా ఉంటే సరిపోతుంది. బాబా అంటారు, మీరు నాకు సహకరించండి, మీరు అశాంతిని వ్యాపింప చేయకండి. శాంతిగా ఉండేందుకు యుక్తిని బాబా తెలియజేస్తున్నారు. నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీరు శాంతిగా ఉంటారు, శాంతి ధామానికి వెళ్ళిపోతారు. కొందరు పిల్లలైతే స్వయం అశాంతిగా ఉంటారు, ఇతరులను కూడా అశాంతులుగా చేస్తారు. అసలు శాంతి అర్థమే వారికి తెలియదు. ఇక్కడికి వచ్చిందే మీరు శాంతిని నేర్చుకోవడానికి. మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళి కొందరు అశాంతిని వ్యాపింపచేస్తూ ఉంటారు. బాబా అన్నారు కదా, నాకు అందరు రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ శాంతిగానే ఉంటారు బాబా ముందు, మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి అశాంతిని వ్యాపింపచేస్తూ ఉంటారు. అశాంతి ఏర్పడేది అపవిత్రతతో. ఇక్కడైతే బాబా దగ్గర పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. బాబా నేను మీ వాడిని అంటారు. మీ నుండి విశ్వం యొక్క రాజభాగ్యాన్ని నేను తీసుకుంటాను అంటారు. మళ్ళీ పవిత్రంగా ఉండడానికి బదులుగా అపవిత్రంగా అవుతూ ఉంటారు. బాబాతో ప్రతిజ్ఞ ఏమని చేస్తారు? పవిత్రంగా ఉండి విశ్వానికి తప్పనిసరిగా యజమానిగా అవుతాను అంటారు. కానీ ఇంటికి వెళ్ళగానే మాయ తుఫాన్లలోకి తీసుకొస్తుంది. అంటే ఇంట్లో యుద్ధం మొదలవుతుంది. ఇంకా మాయకు దాసిగా అయిపోతారు, పతితంగా అవుతారు. అబలల పైన అత్యాచారాలు కూడా చేస్తారు. పిల్లలు ప్రతిజ్ఞ చేస్తారు మేము పవిత్రంగా ఉంటాము అని, తర్వాత మాయ దాడి చేయడంతో ప్రతిజ్ఞనే మర్చిపోతారు. భగవంతుడితో ప్రతిజ్ఞ చేశారు మేము పవిత్రంగా ఉండి పవిత్ర ప్రపంచం యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము అని. కానీ మళ్ళీ శివులయ్యే ఉంచుకుంటాము అన్న వాళ్ళు కాస్త చెడు దృష్టిలోకి వెళ్ళిపోతారు. అస్సలు చెడు దృష్టి ఉండదు ఇంకా అని అనుకుంటారు, కానీ వికారిగా అయిపోతారు. బాబా అందుకే చెప్తున్నారు, పిల్లలు వికారాల్లోకి వెళ్ళను అన్నారు, క్రిమినల్ దృష్టిని విడిచిపెడతానన్నారు, మళ్ళీ మాయతో ఓడిపోయారా అంటారు. మాయ రావణుడితో ఓడిపోతారు. ఎవరైతే నిర్వికారిగా తయారవ్వాలి అని అనుకుంటారో వాళ్ళను అందరూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే ఇంకా నేను వికారిగా అవ్వను అన్నటువంటి వాళ్ళపైన పవిత్రత విషయంలో గొడవ చేస్తూ వారిపైన అత్యాచారం చేస్తారు. పురుషులు బలవంతులుగా ఉంటారు, స్త్రీలు కొంత బలహీనంగా ఉంటారు. యుద్ధం మొదలైన వాటిల్లో కూడా అందుకే పురుషులే ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే చాలా బలంగా ఉంటారు కాబట్టి. స్త్రీలు నాజుగ్గా ఉంటారు, వారి కర్తవ్యమే వేరు. వారు ఇంటిని సంభాలిస్తారు, సంతానానికి జన్మనిస్తారు, మళ్ళీ వారి పాలన కూడా చేస్తారు. ఇక్కడ కూడా బాబా అర్థం చేయిస్తున్నారు, అక్కడైతే ఒక అబ్బాయే ఉంటాడు సత్యయుగంలో, అది కూడా వికారాల పేరే ఉండదు అక్కడ. ఇక్కడ సన్యాసీలు కూడా అప్పుడప్పుడు అంటారు ఒక అబ్బాయి అయినా తప్పకుండా ఉండాలి కదా అని. క్రిమినల్ ఐ కలిగినటువంటి వారు ఇలాంటి శిక్షనే ఇస్తారు. అంటే అక్కడ సాధువులు కూడా పవిత్రత యొక్క మహత్యాన్ని తగ్గించేస్తున్నారు. పవిత్రంగా ఉండకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఒక్కరైనా పిల్లలు కావాలి కదా అని చెప్తున్నట్టే కదా. ఇప్పుడు బాబా అంటున్నారు ఈ సమయంలో పిల్లలు ఏం పనికొస్తారు? వినాశనం ఎదురుగా ఉంది, అంతా సమాప్తమయ్యేదే ఉంది. నేనైతే వచ్చిందే ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం చేయటానికి. అదేమో సన్యాసులు చెప్తున్న విషయం, ఇంటికి ఒక్కరైనా ఉండాలి, వారసుడు ఉండాలి అని చెప్పడం.
వారికి అసలు వినాశనం విషయమే తెలియదు కదా. మీకు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు వినాశనం అయ్యేది ఉంది. తుమారే బచ్చే వారిస్ బన్ నహీ సకేంగే. మీ పిల్లలు వారసులుగా ఏమీ తయారు కాలేరు. మీరు అనుకుంటారు మా కులం యొక్క చిహ్నం ఉండాలి అని, కానీ పతిత ప్రపంచంలో ఈ చిహ్నాలు ఎందుకు? పతిత ప్రపంచం యొక్క చిహ్నాలు ఎందుకు పెట్టుకునేదే లేదు. మీకు అర్థమవుతుంది కదా, పావన ప్రపంచం ఒకప్పుడు ఉండేది. మనుషులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు, ఎందుకంటే పావన ప్రపంచం ఒకప్పుడు ఉండేది కాబట్టి. దాన్ని స్వర్గం అంటారు. ఇప్పుడైతే అందరూ తమో ప్రధానంగా అయిన కారణంగా అసలు అర్థమే చేసుకోవటం లేదు. వారి దృష్టి క్రిమినల్గా ఉంది. అందుకే ధర్మ గ్లాని అంటున్నారు. ఆది సనాతన ధర్మంలో మాత్రం ఇలాంటి విషయాలు ఉండవు. పిలిచేదే పతిత పావన రండి, మేం పతితంగా అయ్యాము, దుఃఖితులుగా ఉన్నాము అని బాబా అర్థం చేయిస్తున్నారు. నేను మిమ్మల్ని పావనంగా చేశాను, మీరేమో మాయా రావణుడి కారణంగా పతితంగా అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు పావనంగా కండి అంటారు. పావనంగా అవుతారు, మళ్ళీ మాయతో యుద్ధం నడుస్తూ ఉంటుంది. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేయాలి కదా, కానీ మళ్ళీ ముఖాన్ని నల్లగా చేసేసుకుంటారు. ఇంకా అలాంటి వారు వారసత్వం ఏం తీసుకుంటారు? బాబా మనల్ని తెల్లగా చేయటానికి వచ్చారు. దేవతలు తెల్లగా ఉంటారు కదా, కానీ ఆ దేవతలను నల్లగా చూపిస్తారు. దేవతల విగ్రహాలని నల్లటి రాయితో తయారు చేస్తారు. దేవతలవైతే అసలు నలుపు శరీరాలే ఉండవు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా నలుపు రాయిని ఎంచుకొని మరీ దేవతల యొక్క విగ్రహాలని తయారు చేస్తారు. మరి ఎక్కడైనా క్రైస్ట్, బుద్ధుడు వీరి యొక్క నల్లటి విగ్రహాలను చూసారా? దేవీ దేవతలవి మాత్రమే అలా నల్లటి చిత్రాలను తయారు చేస్తారు. అంటే దేవీ దేవతలు కూడా వామ మార్గంలో వచ్చి వికారిగా అయ్యారు అనే దానికి గుర్తుగా. సర్వుల సద్గతి దాత పరంపిత పరమాత్మ, సర్వులకు తండ్రి, వారిని ఓ పరమాత్మ వచ్చి లిబరేట్ చేయండి అంటారు. మరి వారేమైనా నల్లగా చేస్తారా? వారేమైనా నల్లగా ఉంటారా? పరమాత్ముడు వారైతే నల్లగా ఉండరు కదా. శివబాబా అయితే సదా ఎవర్ పావనుడు, నేను ఎవర్ తెల్లగా ఉంటాను అంటారు. అంటే ఎవర్ ప్యూర్గా ఉంటారు. దేవతలని మహాన్ ఆత్మ అని అంటారు. శ్రీకృష్ణుడైతే దేవత కదా. మరి ఇప్పుడు ఇది కలియుగం. కలియుగంలో మహానాత్మలు ఎక్కడి నుండి వస్తారు? సాధు సన్యాసులు పవిత్రంగా ఉంటున్నారు, కానీ పునర్జన్మలు వికారాలతోనే తీసుకుంటారు కదా. కాబట్టి శరీరం వాళ్ళది పవిత్రంగా ఉంది అని చెప్పడానికి లేదు. మళ్ళీ సన్యాసాన్ని ధారణ చేస్తారు నెక్స్ట్ జన్మలో కూడా. వికారాల ద్వారా జన్మ తీసుకున్నప్పటికీ మళ్ళీ సంస్కారం ఉంటుంది కదా, మళ్ళీ సన్యాస ధర్మంలోకే వెళ్తారు. దేవతలైతే సదా పవిత్రంగా ఉండేవారు. ఇది రావణ రాజ్యం. రావణుడికి 10 తలలను చూపిస్తారు. 5 స్త్రీవి, 5 పురుషుడివి. ఇది కూడా అర్థం చేసుకుంటారా? 5 వికారాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. దేవతల్లో అయితే ఉండవు. వారున్నదే సుఖధామంలో, అక్కడ రావణుడే ఉండడు. ఇది దుఃఖధామం కాబట్టి ఇక్కడ అందరిలో ఉన్నారు. మనుషులు అనుకుంటారు దేవతలు కూడా సంతానానికి జన్మనిస్తున్నారు కదా అని. మరి ఎందుకు అర్థం చేసుకోరు? వాళ్ళు యోగ బలంతో జన్మనిస్తారు. వాళ్ళు ఏమి వికారిగా అవ్వరు కదా, కానీ వారికి తెలియదు. ఇక్కడ మనుషులకు అర్థం కావట్లేదు. దేవతల మహిమలో మనం సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారి అని అంటాం. అందుకే కదా పూజింపబడుతున్నారు. లేకపోతే ఇక్కడ మనుషుల్లాగే వాళ్ళల్లో కూడా ఇంప్యూరిటీ ఉంటే ఎందుకు పూజిస్తారు? సన్యాసులది ఒక మిషన్ ఉంటుంది. కేవలం పురుషులే సన్యాసం చేసి ఆ మిషన్ని నడిపిస్తూ ఉంటారు, అంటే దాన్ని వృద్ధి చేస్తూ ఉంటారు. శివబాబా ప్రవృత్తి మార్గం యొక్క కొత్త మిషన్ని తయారు చేస్తున్నారు. ఎందుకంటే జంట అంటే ఇద్దరు పవిత్రంగా ఉండాలి. ఒక్కరు పవిత్రంగా ఉంటే సరిపోదు. ఎందుకంటే మీరే వెళ్ళి మళ్ళీ సత్యుగంలో దేవతలుగా అవుతారు. ఇక్కడ సన్యాసిగా అవ్వడానికి ఏమీ మీరు రావట్లేదు. ఇదేమి సన్యాస మార్గం కాదు. ఇక్కడ పవిత్రమైనటువంటి
ధారణను గృహస్థంలో ఉంటూనే చేయడం జరుగుతుంది. బాబా గృహస్థాన్ని త్యజించి సన్యాసిలాగా ఉండమని చెప్పట్లేదు. మీరు వచ్చింది విశ్వానికి యజమానిగా అయ్యేందుకు. సన్యాసులైతే వెళ్ళి మళ్ళీ గృహస్థంలో జన్మ తీసుకుంటారు, మళ్ళీ సన్యాసంలోకి వచ్చేస్తారు. సంస్కారం ఉన్నదే పవిత్రంగా ఉండడానికి. అందుకని ఆ పవిత్రత సంస్కారం వారిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు అపవిత్రంగా అయ్యారు, మళ్ళీ తిరిగి పవిత్రంగా అవ్వాలి. బాబా పవిత్ర గృహస్థ ఆశ్రమాన్ని తయారు చేస్తున్నారు. పావన ప్రపంచమని సత్యుగాన్ని, పతిత ప్రపంచమని కలియుగాన్ని అంటారు. ఇక్కడ ఎంత పాపాత్ములుగా అయిపోయారు. సత్యుగంలో అయితే ఇలాంటి విషయాలే ఉండవు. బాబా చెప్తారు, ఎప్పుడెప్పుడు భారతదేశంలో ధర్మగ్లాని జరుగుతుందో, అంటే దేవీ దేవతా ధర్మమాత్మలు పతితంగా అవుతారో అప్పుడు ధర్మగ్లాని జరిగినట్టు, అప్పుడు స్వయం యొక్క గ్లానిని చేయించినట్టు. అందుకే బాబా చెప్తున్నాను, నేను పావనంగా తయారు చేశాను, మీరేమో పతితంగా అయిపోయారు. ఇంకా పావన ప్రపంచంలో కామ వికారం కలిగిన వారు ఎవ్వరూ ఉండరు. అందుకే పావనంగా తయారు చేసేందుకు బాబా రావాల్సి వస్తుంది. ఇది డ్రామా చక్రం, ఇది తిరుగుతూనే ఉంటుంది. స్వర్గానికి వెళ్ళేందుకు మళ్ళీ దైవీ గుణాలు కూడా కావాలి కదా. క్రోధం అయితే ఉండకూడదు. క్రోధం ఉంది అంటే అసురులుగా పిలువబడతారు. అందుకే చాలా శాంత చిత్తమైనటువంటి స్థితి కావాలి. ఒకవేళ క్రోధం చేస్తున్నారు అంటే చూసే వాళ్ళు అంటారు కదా, వీళ్ళలో క్రోధం అనే భూతం ఉంది అంటారు. ఎవరిలోనైనా భూతం ఉంది అంటే వారిని దేవత అనైతే పిలవలేం కదా. నరుణ్ణి నారాయణుడిగా తయారు చెయ్యాలి అంటే గుణాలైతే మంచిగా ఉండాలి కదా. కానీ క్రోధం అనే భూతం ఉంటే ఇంకా నరుడు నారాయణుడిగా అవుతున్నాడు అంటారా? కాలేరు. దేవతలైతే నిర్వికారిగా ఉంటారు. యథా రాజా రాణి తథా ప్రజ, అందరూ నిర్వికారిగా. భగవంతుడు తండ్రి వచ్చి సంపూర్ణ నిర్వికారిగా తయారు చేస్తూ ఉన్నారు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాబాతో పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేశారు కాబట్టి స్వయాన్ని మాయా దాడి నుండి రక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడు మాయకు దాసిగా కాకూడదు, అంటే మాయకు బానిసగా అవ్వకూడదు. ఈ ప్రతిజ్ఞను మరచిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచంలోనికి వెళ్ళాలి. సెకండ్ పాయింట్, దేవతగా అవ్వటానికి స్థితిని చాలా చాలా శాంత చిత్తంగా తయారు చేసుకోవాలి. ఎలాంటి భూతాన్ని ప్రవేశించనీయకూడదు. దైవీ గుణాలని ధారణ చేయాలి. ఫస్ట్ పాయింట్లో పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేసి మాయ నుండి రక్షించుకుంటూ ఉండాలి. బాబాతో ప్రతిజ్ఞ చేశారు, మర్చిపోయారు, మళ్ళీ మునిగిపోతున్నారు మాయలో. అలా ఉండొద్దు. ప్రతిజ్ఞను గుర్తు చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ మాయకు వశం అవ్వకూడదు, మాయకు బానిసగా కాకూడదు. సెకండ్ పాయింట్లో బాబా శాంత చిత్త స్థితిని కలిగి ఉండండి అంటున్నారు. ఏ భూతం ప్రవేశించొద్దు, క్రోధం అస్సలు ఉండకూడదు. దైవీ గుణాలని धारण చేయాలి. वरदान, फरिश्ते स्वरूप की स्मृति द्वारा बाप की छत्र छाया का अनुभव करने वाले विघ्न जीत भव। फरिश्ता స్వరూపం యొక్క స్మృతి ద్వారా బాబా ఛత్రఛాయను అనుభవం చేసుకునేటువంటి విఘ్న జీత్ భవ. ఫరిష్తా స్వరూపం యొక్క స్మృతి ద్వారా
తండ్రి యొక్క ఛత్రఛాయను అనుభవం చేసుకునేటువంటి విఘ్నజీత్ భవ. వివరణ: అమృత వేళ మేల్కోగానే నేను ఫరిస్తాను, ఇది స్మృతిలోకి రావాలి. బ్రహ్మ బాబాకు ఇదే హృదయానికి నచ్చినటువంటి కానుకను ఇవ్వండి. రోజు అమృత వేళ బాప్దాద తన పిల్లలందరినీ తన బాహువుల్లో ఇముడ్చుకుంటారు. అనుభవం చేయండి, బాబా యొక్క బాహువుల్లో అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉన్నాము అని. ఎవరైతే ఫరిష్తా స్వరూపం యొక్క స్మృతిలో ఉంటారో వారి ఎదుట ఎలాంటి పరిస్థితి లేక విఘ్నము ఏది వచ్చినా సరే వాళ్ళ కోసం బాబా ఛత్రఛాయగా అయిపోతారు. ఎవరి కోసం? ఎవరైతే ఫరిష్తా స్వరూపం యొక్క స్మృతిలో ఉంటారో వారి ఎదుట ఏదైనా పరిస్థితి విఘ్నం వచ్చినప్పుడు బాబా వారికి ఛత్రఛాయగా అవుతారు. మరి బాబా యొక్క ఛత్రఛాయ మరియు ప్రేమ యొక్క అనుభవాన్ని చేసుకుంటూ విఘ్నజీత్గా కండి. స్లోగన్: सुख स्वरूप आत्मा स्वस्थिति से परिस्थिति पर सहज विजय प्राप्त कर लेती है. సుఖ స్వరూపమైన ఆత్మ స్వస్థితితో పరిస్థితి పైన సహజంగా విజయాన్ని ప్రాప్తించుకుంటుంది. సుఖ స్వరూపంగా ఉండేటువంటి ఆత్మ, ఎందుకంటే సుఖ స్వరూపం అనేది ఆత్మ యొక్క సహజ గుణం, ఆత్మ యొక్క ఒరిజినల్ నేచర్. అంటే అది మన స్వస్థితి. ఈ స్వస్థితిలో ఉండేటువంటి వారు పరిస్థితి పైన సహజంగా విజయాన్ని పొందుతారు. ఈరోజు స్వమానము: నేను విఘ్నజీత్ ఆత్మను. నేను విఘ్నజీత్ ఆత్మను. రోజంతా ఫరిష్తా స్థితి యొక్క అనుభవాన్ని చేసుకుంటూ ఏ పరిస్థితి వచ్చినా బాబా గొడుగులాగా పైన ఉన్నారు. ఈ రోజుల్లో కార్లలో ఒక ఫెసిలిటీ వచ్చింది, ఎక్కడైనా సడన్ బ్రేక్ వేయగానే బెలూన్స్ ఓపెన్ అవుతాయి. సేమ్ అలాగే మనం అనుభవం చేయాలి. ఫరిష్తాగా అయి కర్మలు చేస్తూ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా బాబా గొడుగుగా ఓపెన్ అవుతారు. బాబా ఛత్రఛాయలోనే ఉంటాం. నిరంతరం ఆ ఛత్రఛాయనే మనల్ని రక్షిస్తుంది. అలాంటి అనుభవమే చేసుకుందాం. ఓం శాంతి.